ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఆ తర్వాత సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, సిప్ అండ్ ఎస్డబ్ల్యూపీ మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సరికొత్తగా ఎస్టీపీ అని వచ్చింది. ఎస్టీపీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. అయితే సిప్, ఎస్డబ్ల్యూపీ, అదేవిధంగా ఎస్టీపీ గురించి వాళ్ళ మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు వెల్దీ చక్రధర్ గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సిప్ తెలుసు మనకి, ఎస్డబ్ల్యూపీ తెలుసు, ఎస్టీపీ అంటే ఏంటండి? ఎస్టీపీ అంటే ఏం లేదండి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. ఇది ట్రాన్స్ఫర్ ప్లాన్. సో దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? అంటే మనం లిక్విడ్ ఫండ్ లో పెట్టి అమౌంట్ ని ఇన్స్టాల్మెంట్స్ లో ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. దానే ఎస్టీపీ అంటారు. ఓకే. అసలు ఎస్టీపీ నన్ను అడిగితే చేయకూడదు అని చెప్తాను. అంటే ఇట్ విల్ బి ఆటోమేటిక్ గా అయిపోతుంటుంది. కానీ ఎస్టీపీ ఎలాంటిది అంటే అది ఒక కట్టపలాగా, మన బాహుబలి సినిమాలో కట్టపలాగా మనం సొంతంగా అంటే వెనుపడి కొట్టడం అంటారు చూసారా, నమ్మితే మోసపోయినట్టే. చెప్తాను, ఎందుకో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎస్టీపీ అంటే ఏం చేస్తారంటే సాధారణంగా చాలా మంది దగ్గర ఒక 6 lakhs ఉన్నాయి, లంసమ్ గా ఉంది. సో లంసమ్ గా మనం తీసుకెళ్లి మార్కెట్ లో పెడితే, మార్కెట్ పడితే ఆటోమేటిక్ గా మనం చూస్తుండగానే మన 6 lakhs 5,50,000 5 lakhs అయిపోతుందేమో, అలా పడిపోతుందేమో. సో ఒక్కసారిగా మనం మార్కెట్లో పెట్టకూడదు. కాబట్టి మనం దాన్ని ఒక లిక్విడ్ ఫండ్ లో పెట్టి, ఆ లిక్విడ్ ఫండ్ నుంచి మనం ఎవ్రీ మంత్ కొంతగా ఎస్ఐపి లాగా చేయాలి అనేది చాలా మందికి ఉన్న మైండ్ లో ఒక థాట్ ఉంటుంది. కానీ ఇది మనం వాస్తవంగా ఎలా జరిగిందో చూద్దాం. ఒక మంచి ఎగ్జాంపుల్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. సో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అంటే చాలా పాపులర్ ఫండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. సపోజ్ ఒక మనిషి దగ్గర 6 lakhs అమౌంట్ రెడీగా ఉంది. తను ఏం చేశారంటే ఆ 6 lakhs ని ఒక లిక్విడ్ ఫండ్, నిప్పాన్ వాళ్ళ దగ్గర ఒక లిక్విడ్ ఫండ్ ఉంటుంది, లిక్విడ్ ఫండ్ లో పెట్టి ఎవ్రీ మంత్ 10,000 rupees ఎస్టీపీ చేశారు. అంటే లిక్విడ్ ఫండ్ నుంచి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కి ఎస్టీపీ అంటారు దాన్ని. అలా చేసుకుంటూ వెళ్ళారు. అలా చేసుకుంటూ వెళ్ళిన వల్ల అతనికి వచ్చిన రిటర్న్ ఎంత అంటే, అలా ఆఫ్టర్ 5 years చూస్తే ఈ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అలా 60 ఇన్స్టాల్మెంట్స్ అయిపోయిన తర్వాత పెట్టిన 6 lakhs కాను 10,57,000 వచ్చింది. అదే కనుక అలా చేయకుండా ఆ అమౌంట్ ని, ఆ 6 lakhs ని లిక్విడ్ ఫండ్ లో పెట్టకుండా డైరెక్ట్ గా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లో పెట్టుంటే, ఒక 5 years ఆగుంటే 21 lakhs వచ్చింది. ఇది August 10th ఎవరైతే జరిగిందో 2020. సో August 2025 కి ఈ 5 years మనం తీసుకున్నాం. August 2020 నుంచి August 2025 ఈ 5 years తీసుకున్నాం. అలా అనుకుని నిప్పాన్గా జరిగింది అంటే అలా కాదు. పరాక్ ఫ్లెక్సీ క్యాప్ అందరికి చాలా బాగా తెలుసు, ఫేమస్. సో ఈవెన్ పరాక్ ఫ్లెక్సీ క్యాప్ లో కూడా పరాక్ లిక్విడ్ ఫండ్ లో పెట్టి 6 lakhs ని ఎవరైతే 10,000 ఎస్ఐపి లాగా ఒక 5 years చేశారో వాళ్ళకి వచ్చిన ఎంత అమౌంట్ అంటే 9,54,000 వచ్చింది. ఆ పని చేయకుండా వాళ్ళు డైరెక్ట్ గా అదే 6 lakhs ని డైరెక్ట్ గా ఆ రోజే పరాక్ ఫ్లెక్సీ క్యాప్ లో పెట్టేస్తుంటే అది అల్టిమేట్ గా 15 lakhs ఇచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది అంటే, ఎప్పుడు లంసమ్ గా ఉంటే కనుక ఈక్విటీలో పెట్టాలి తప్ప ఇట్లా లిక్విడ్ ఫండ్ లో పెట్టి దాన్ని మళ్ళీ ఎస్టీపీ చేస్తే దాని లాభం ఉంటుందండి. ఎస్టీపీ ఎలా అంటే మన బ్లడ్ ఈ చేతుల నుంచి ఎక్కించుకొని మళ్ళీ ఈ చేతిలో పొడుచుకోవడమే. ఇప్పుడు చూడండి, మన నీరసం వచ్చింది లేదా యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయితే బ్లడ్ పోతుంది, మనం హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. కానీ బ్లడ్ ఎవరు ఎక్కిస్తారు? పక్క బయట డోనర్స్ నుంచి తీసుకొచ్చి ఎక్కిస్తారు. అంతేగాని మన బ్లడ్ ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కిస్తే లాభమే ఉంది. సో అలాగే మన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, అంటే మన దగ్గర అమౌంట్ ఆల్రెడీ ఉంది, 6 lakhs కానీ 10 lakhs కానీ. అలా 6 lakhs 10 lakhs రెడీగా మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఈక్విటీకి వెళ్ళిపోవాలి. అంతేగాని లిక్విడ్ ఫండ్ లో పెట్టి దాన్ని మళ్ళీ ఎస్టీపీ చేస్తే దానివల్ల లాభం ఉండదు, ఇంకా నష్టమే అవుతుంది. ఇది అట్లా మనకి చాలా రకాలుగా మీరు ర్యాండమ్ గా ఏదైనా ఫండ్ తీసుకోండి, ఏదైనా ఫండ్ తీసుకొని ఒక 10 years ఏమైనా సరే, ఈవెన్ 10 years హారిజన్లో కూడా దాన్ని ఎస్ఐపీ చేస్తుంటే నాకు ఎంత వచ్చింది, అలాగే లంసంగా పెట్టుంటే ఎంత వచ్చిండేది అని మీరు కంపేర్ చేస్తే, గూగుల్లో కొడితే మనకు తెలిసింది ఏంటంటే ఎస్టీపీ వల్ల లాభం లేదు. ఆ ఉన్న అమౌంట్ని డైరెక్ట్గా ఈక్విటీలోనే పెట్టండి. ఆ 10 years అయితే వెయిట్ చేయండి. తాత్కాలికంగా ఫస్ట్ 6 months కావచ్చు, 1 year కావచ్చు, పడచ్చు, కొంత పడచ్చు. అలా పడినా కూడా మళ్ళీ వెంటనే రికవర్ అయ్యి ఫాస్ట్గా మీకు గ్రోత్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, 40,000 లెవెల్స్తో మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు ఎవరైతే వెయిట్ చేశారో 80,000 వచ్చిన దాకా వాళ్ళకి మంచి రిటర్న్ అయితే చూశారు. మనం ఏం చేస్తున్నాం, 40,000 లెవెల్లో మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా, మన దగ్గర అమౌంట్ ఉన్న లంసంగా ఉన్నా కూడా దాన్ని లిక్విడ్ ఫండ్లో పెట్టి 40,000లో కొన్నాం, 45,000లో కొన్నాం, 46లో కొన్నాం, అలా కొనుక్కుంటూ వెళ్ళాం. ఈవెన్ 70,000లో కొన్నాం. అలా హైలో కొనుక్కుంటూ వెళ్ళటం వల్ల మనం రిటర్న్ రాదు. సో కాబట్టి ఎస్టీపీ ఈజ్ ద
నాట్ ఎ గుడ్ Not సజెషన్, suggestible నాట్ ఎ గుడ్ సజెషన్ అంటే అది. Okay, okay. చాలా మంది తెలియక చేస్తున్నారు ఆ పొరపాటు. మా దగ్గర రీసెంట్గా కొంతమంది వచ్చారు ఇన్వెస్టర్స్, మేము ఇలా చేస్తున్నామని చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. మీ దగ్గర 25 lakhs ఉన్నప్పుడు ఒక్కసారి పెట్టచ్చు. 25 lakhs కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 years కనుక వెయిట్ చేస్తే అది 1 year అవుతుంది. 1 year అవుతుంది. అదే 25 lakhsని మీరు కనుక ఎస్ఐపి లాగా వేసుకుంటూ వెళ్తే మనకి నాట్ ఈవెన్ 50 lakhs కూడా అవ్వదు. అవును, అంత డిఫరెన్స్ ఉంది. ఓకే, కాబట్టి మనం మోసం చేసుకుంటూ అవుతుంది. సో ఎస్టీపీ జోలికి పోకండి, ఓకే, ఎస్ఐపి బెటర్. ఓకే. ఒకవేళ లంసంగా ఉంటే మాత్రం ఎస్డబ్ల్యూపీ ఎప్పుడు అంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే, కావాలి. రెగ్యులర్ ఇన్కమ్ ఏమి వద్దు, ఫండ్స్ ఉన్నాయి నా దగ్గర అంటే మాత్రం డైరెక్ట్ గా ఒక మంచి ఈక్విటీ ఫండ్ వెళ్ళిపోండి. మార్కెట్ 2047 దాకా కూడా చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ కూడా. మంచి రాబోయే రోజుల్లో చాలా మంచి గ్రోత్ ఉంది ఇండియన్ ఎకానమీకి. సో లంసంగా పెట్టండి. ఇవాళ 80,000 మార్కెట్ కాస్త మన దగ్గర 2 lakhs టచ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి అంత రాగా మనం వెయిట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మీ అందరికీ. సో సిప్ అండ్ ఎస్డబ్ల్యూపీ రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పి వెల్డీ చక్రధర్ గారు చెప్పడం జరుగుతుంది. బట్ ఎస్టీపీ మాత్రం ఈజ్ నాట్ సజెస్టబుల్ అని కూడా చెప్తున్నారు. అండ్ సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నట్లయితే, సో లంసమ్ కనుక ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, సో దాట్ యూ కెన్ సీ ది వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ ది ఎండ్ అనమాట. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.